రంగనాయకుల గుండం విధ్వంసానికి ఏడాది కావస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను కదిలించిన ఘటన. ఈ నెల 24 తారీఖునే ఆ అమావాస్య మళ్ళీ తిరిగి వస్తుంది. పాత్రదారులను అరెస్టు చేశారు, జైలుకు పంపారు, బాగానే ఉంది. ఇంతకీ సూత్రధారులు ఎవరు? సంవత్సరం కావస్తున్న సూత్రధారుల ఊసే లేదు. ఎందుకు? ప్రజల ఆవేశం ఆ 4 రోజులేనా? గత శ్రావణమాసాన్ని ఘనంగా ముగించారు. ఇప్పుడు శ్రావణమాసం ఎలా జరుగుతుందో? రంగనాయకుల గుడిపైన ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోనుంది? ఎమ్మెల్యే, ఎంపీ అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు ఏమంటారో మరి. ప్రస్తుతానికైతే శ్రావణమాసం కోసం కాల్వరామరెడ్డి ఆధ్వర్యంలో పరిరక్షణ కమిటీ తోడ్పాటుతో వడివడిగా కొన్ని పనులైతే జరుగుతున్నాయి. రంగనాయకుల గుట్టపై ప్రత్యేక కథనం మీ జేసీఎల్ న్యూస్ టీవీలో నేటి నుండి 2 రోజుల కోమారు కొత్త అప్డేట్స్తో వస్తాం. చూసి ఆదరిస్తారు కదూ. ఇట్లు మీ జయపాల్, జేసీఎల్ న్యూస్ టీవీ. నిజమాగదు, తప్పు దాగదు.